వాళ్ళ అయోధ్యకి ఎంత పునర్వైభవం వచ్చింది తల్లి. అసలు ఇవాళ అసలు ఎవరైనా మేము చూసొచ్చాం అయోధ్యకి 2 సార్లు వెళ్ళి చూసొస్తే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అమ్మ. మేము 6 కిలోమీటర్లు నువ్వు నేను ఎలా నిలబడ్డాం, అలాగే ఒక పోలీసు మళ్ళా పోలీసు నేను అలాగ పోలీసులతోటి రక్షణతోటి అలా 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 చాలా కష్టపడి వెళ్తే అక్కడ ఒక చిన్న గుడారంలాగా ఇలా పెట్టి అందులో చిన్న విగ్రహం పెడితే నేను ఏడ్చేశాను స్వామిని చూసి. నా వల్ల కాలేదు. ఎందుకు బాధ వస్తుందో నాకు తెలియలేదు. ఎందుకంటే అప్పటికి రాముల వారి యొక్క మందిరం కట్టడానికి అందరూ రెడీ చేసుకుంటే కూలగొట్టేశారు. అటువంటి సమయంలో ఆయనను తీసుకెళ్ళి ఆయన ప్రదేశం ఇది, ఆయన ఉండేటువంటి ప్రదేశంలో ఇంట్లో పరాయివాడిలాగా తోసేస్తారా అండి అలాగా ఆయనని? చివరికి ఏదీ లేకుండా ఒక చిన్న గుడారంలాగా పెట్టి ఆయనని అలా కూర్చోబెట్టేసరికి ఇదే రాముడు అంటే ఓ పూజ లేదు, ఏమీ లేదు, తీర్థం లేదు, ప్రసాదం లేదు, మా రాముడి దగ్గరికి నేను వస్తే ఏమీ లేదా, ఎందుకు ఇలాగా? అప్పుడు అనిపించింది, రామా నీవు ఎంత తొందరగా వచ్చి ఇక్కడ పునర్వైభవాన్ని తెచ్చి మాకు మళ్ళీ మేము అయోధ్యని ఆ రాజరికపు చిహ్నాలన్నీ చూడాలి. నీ చేతుల్లోనే ఉంది, కానీ నువ్వు మమ్మల్ని పరీక్షిస్తున్నావు. ఎంతటి వాళ్ళకైనా పరీక్ష తప్పలేదు కదా, కానీ మాకేం తక్కువ లేదు. ఎందుకు తక్కువేమి మనకు, రాముండొక్కడుండు వరకు. ఆ రాముడు ఒక్కడుంటే మాకేం అక్కర్లేదు. నీ కళ్ళ నిండా నీళ్ళు ఎందుకు వచ్చాయో తెలుసా? ఆనాడు నేను పడ్డ బాధ. మీరు ఆ రోజు ఆర్తిగా, మీలాంటి వాళ్ళందరూ ఆర్తిగా అడగడం వల్లే ఇవాళ అయోధ్యకి అపూర్వ వైభవం రావడానికి 90 ఏళ్ల వయసులో ఆ లాయర్ ఎంత చక్కగా అసలు నిజంగా ఎక్కడెక్కడ చరిత్ర ఇంత సాక్ష్యాలు తీసుకొచ్చారు. జడ్జి గారి కట్టండి కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన రాముడు కనిపించాట తెలుసా, లేకపోతే జడ్జిమెంట్ వచ్చేది కాదు. అప్పుడు రోజుల్లో భద్రాచలంలో ఎట్లయితే రామోజీ లక్ష్మోజీ అనేది ఉన్నదో అలాగే రామోజీ లక్ష్మోజీ అన్నట్టు ఆ దీనిలో వీళ్ళకి కనిపించడం తానీషాకి ఎలా కనిపించారో అలాగా జడ్జి గారికి కూడా కనిపించారు. అలాంటి రాముడు అంటే ఒక ప్రతీక ఉన్నది అమ్మలు. ఎవరినైనా చిన్న పిల్లల్ని చూసామనుకో రాముడు మంచి బాలుడు అంటాం, కృష్ణుడు అని అనమే అనం. ఎందుకని? మర్యాద రాముడు అంటాం. చక్కటి భార్యాభర్తలు కనిపిస్తే సీతారాములు అంటాం. అవునమ్మా. ముసలి వాళ్ళని కనిపిస్తేనే పార్వతీ పరమేశ్వరులు అంటాం. గుర్తుపెట్టుకోమలు ఆది దంపతులు అని వాళ్ళని అంటాం. కానీ రామలక్ష్మణులని చిన్న 2 అన్నదమ్ములు కనిపిస్తే ఏంట్రా చక్క బంగారంలాగా రామలక్ష్మణులు వీళ్ళు అంటాం. అవును. రాముడిని నమ్మకంగా, రాముడిని మాట్లాడకుండా, రామపదం వాడకుండా అసలు ఈ హిందూ కాదు ప్రపంచ జాతే లేదండి, మానవ జాతి లేదు. మీరు అనుకుంటారేమో అమ్మలు ఓన్లీ హిందువులే మాట్లాడతారని. కాదు, అన్ని మతాలు, అన్ని కులాలు, సర్వ మానవాళి రాముడి గురించి ఏదో ఒక క్షణంలో తలుచుకోకుండా ఉండరు. ఇవాళ నీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు అయోధ్యలో ముస్లిం కుటుంబాలన్నీ కూడా రామాయణాన్ని అదే పనిగా వల్లవేస్తూ రామనామం జపం చేస్తూ రామ్ 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 అని వాళ్ళు రాసుకుంటూ కొత్త పాటలన్నీ నేర్చుకుంటున్నారట పిల్లలు, ఆడపిల్లలైతే. మైక్ ఇస్తే చాలండి, వాళ్ళకి తెలియదండి మేము వేరే వాళ్ళు వేరే అని. ఈ వేరే వేరే అని మాటలంతా రాజకీయంలో చూపిస్తారే తప్ప మనలో అలాంటి తేడాలు లేవు. అందరూ రాముడినే తలుచుకుంటారు. మరి బీబీ నాంచారమ్మ ఎవరండి? ఆవిడ కాదా? అయితే కూడా ఇవాళ అమ్మవారిని ఇక్కడ తీసుకుని కూర్చోబెట్టుకోలేదా? అవునమ్మా. మరి ఎందుకు మర్చిపోతున్నాం మనమే కుల మతాల భేదాలు పెట్టుకుంటున్నాం. అవన్నీ పోగొట్టడానికి కలియుగం ఎక్కడ అంతమైపోతుందో అని శ్రీరామచంద్రుడు మళ్ళీ పునర్వైభవంతో అయోధ్యకు వచ్చేసాడు. చక్కగా ఇన్నాళ్ళు అత్తగారింటి దగ్గర హాయిగా కూర్చుని ఉన్నాడేమో, అందుకని నేను ఇంకా అక్కడ లంకలో ఉండేటువంటి అమ్మ వచ్చేసింది, ఇంకా నేను ఎక్కడో కూర్చుంటే కాదు, నా రాజ్యాన్ని నేను పరిపాలన చేయాలి అని. అయితే ఎటువంటి ప్రతీక చూపించాలి ఇవాళ అయోధ్య వచ్చినందుకు అనేది కాదు మనకి. అయోధ్య భగవంతుడి దయతోటి ఇవాళ అయోధ్యకి
పునర్వైభవాన్ని కల్పించి చక్కగా అసలు ఎలాగండి అక్కడ ఒక ఇనుము లేదు, ఒక ఇసుక లేదు, ఒక సిమెంట్ లేదు, ఎలా కడుతున్నారంటే అదంతా మహిమే. ఆ క్రేన్స్ తోటి అసలు తయారు చేసి ఆ యొక్క రాక్ని చూస్తేనండి భలే ఉందండి. ఆ పింక్ కలర్ది దాని మీద దాన్ని పెట్టడం కానీ ఆ కోట నిర్మాణం మీరు రామాయణంలో అయోధ్యకాండలో చూసినట్టయితే ఆ ఎట్లా ఉంది ఆ రాజ్యం అప్పుడు ఎలా ఉండేదో ఆ రాజ్యానికి అనుగుణంగా ఆర్కిటెక్ట్స్ ప్రపంచం మొత్తం నలుమూలల నుంచి వచ్చారట ఆర్కిటెక్ట్స్ వచ్చి దాన్ని తయారు చేయడం చేసి ఎలాగా అన్ని ద్వారాలు 4 పక్కల ద్వారాలు ఎటు నుంచి చూడొచ్చు. ఆ సరయూ నది ఉంటుందండి, ఎంత వెడల్పుదో తెలుసా, ఎంత బాగుంటుందో. సరయూ నదిలో స్నానం చేస్తూ ఉంటే అసలు ఏదో మనము రాముడు వచ్చి సీత ఇక్కడ వచ్చి వెళ్తున్నారా అనిపిస్తుంది. మేము సంధ్యవేళ వెళ్ళాం, 4:30-5 గంటలకు వెళ్తేనే చల్లబడిపోయింది మేము వెళ్ళిన సమయంలో. అందరు అన్నారు ఇప్పుడు కాదు మీరు వెళ్ళకూడదంటే, భగవంతుడు ఉండేటువంటి ప్రదేశానికి వచ్చి సరయూ నది వారిదే, సీతామాత ఎప్పుడు స్నానం ఆచరించినటువంటిది. అక్కడ మేము సచేలంగా అలాగే ఏ బట్టలతో ఉన్నాం ఆ బట్టలతో వెళ్ళి మునిగేసి బయటకు వచ్చేసి దండం పెట్టుకుంటే అందరు మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎంత భాగ్యం అమ్మ. అయినా పర్వాలేదు ఈ తడి బట్టలతోటి మేము వెళ్ళి రాముడిని చూస్తామని. ఆరిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. అసలు ఎంత బాగుంటుంది. అయితే అప్పటి రోజులకు ఉండేటువంటి దానికి ఇప్పుడు ఉండేటువంటి అయోధ్యకి అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ అని మనం వాడే మాటలు అంటామే అలా ఉంది. నిజంగా ఎవరైనా రానివ్వండి, మనకి పార్టీలతో సంబంధం లేదు, ఏదైనా దేశ నాయకు. అందుకే ఇంటికి పెద్దవాడు బాగుంటే యజమాని సవ్యంగా ఉన్నట్టయితే ఆ కుటుంబం బాగుంటుందని చెప్పడానికి ఒక ప్రతీక మనకి అయోధ్య కనబడుతుంది. వీళ్ళందరూ అనుకోవచ్చండి దీన్ని రాజకీయం చేస్తున్నారు. మాకు అవసరం లేదు, ఆ రాజకీయంతో సంబంధం లేదు. మాకు కావాల్సింది మా రాముడు ఇల్లుది. ఆయన ఇంటికి మేము వెళ్తున్నాం, ఆయన గృహప్రవేశం చేసుకొని మమ్మల్ని పిలుస్తున్నారు, మా ఇంటికి రండి గృహప్రవేశం అని అక్కడి నుంచి ఇంకా అందరికి ఏం చెప్తున్నారంటే, మీకు ఉత్తర భారతదేశంలో బంగారు తల్లి ఎప్పుడైనా ఏం చేస్తూ ఉంటారంటే దివ్య దీపావళి అంటారు. అవునమ్మా. ఎప్పుడు మనం చేసే దీపావళి వేరు, అక్కడ దేవతలు చేసే దీపావళి వేరు అంటారు. కాశీ మొత్తం దీపాలతో అలంకరిస్తారు దీపావళి రోజు. అవునమ్మా. అది చూడాలి ఎప్పుడైనా సరే, ఎందుకంటే బంగారు అన్నపూర్ణ ఉంటుంది కదా. అవునమ్మా. ఆవిడ ఉండేటువంటి ప్రదేశము ఆ కాశీ విశాలాక్షి, ఆ కాశీ పునర్వైభవం చెప్పనే అవసరం లేదు మీకు, ఓ రోజు ఆ కథ చెప్పుకుందాం మనం. అట్లాగే ఇప్పుడు మనకి శ్రీరామచంద్రుడి దగ్గర కూడా మొన్న చూడండి దీపావళి రోజు పెట్టినటువంటి దీపాలు నూనెతోటే, లైట్లు కాదు, లైట్లే అసలు ఎలా చేశారో తెలుసా. అలాగే ఇప్పుడు మనమేం చెయ్యాలి, మన రాముడు మన భారతదేశము. ఇంకా ఇప్పుడు ప్రపంచ దేశాలే రెడీగా ఉన్నాయట. జనవరి 22కి మేము కూడా దీపాలన్నీ సాయంకాలం దివ్య దీపావళి చేసుకోవాలని. అమ్మ ఇప్పుడు దివ్య దీపావళి చేసుకునే పద్ధతి కూడా మన వాళ్ళకి చెప్తారమ్మా, ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ అయోధ్యకి వెళ్ళలేం, కానీ ఆ రోజు ప్రకృతి మొత్తం కూడా రాముడి అనుగ్రహం నిండిపోతుందమ్మా, దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. నీకు ఒక విషయం చెప్పనా అమ్మా, జనవరి 22 అక్కర్లా, ప్రతిడే మొదలైపోయింది. ఇప్పుడు ఎవరు చదవని వాడు రామాయణం అనే మాట నోట్లో నుంచి అంటూ ఏమో చేస్తారంట కదండి, అయోధ్యట కదండి, 22వ తారీఖు ఏదో ఉందట అని తెలియని వాడు కూడా మాట్లాడుతున్నారు. మామూలుగా రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఏమంటున్నారు, అక్కడ ఏదో రాముడట కదా, ఏదో వస్తున్నాయి బిందెల్లో పట్టుకొస్తున్నారు, ఏదో చేస్తున్నారని వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఏంటి, ఏదో జరుగుతోంది భారతదేశంలో, ఏదో జరుగుతోందని ప్రతి మూల తెలుస్తుంది. అవును. అలా తెలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇంకాస్త మనం చెప్పాలి నలుగురికి ఈ మీడియా ద్వారా. ఎప్పుడైనా మన సోషల్ మీడియా చేయవలసింది ఏంటంటే 10 మందికి మంచి చెప్పే ప్రయత్నం మనం చేయాలి. ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి ఎవరికైనా సరే, ఏం చేస్తారు, ఏం చెయ్యాలి. జనవరి 22 అనేది మనం ఎప్పుడు శ్రీరామనవమిని ఎప్పుడు చేసుకుంటాం, ఉగాది తర్వాత 9 రోజులకు చేసుకుంటాం, చైత్ర శుద్ధ నవమి రోజు చేసుకుంటాం. కానీ ఇవాళ మాత్రం భగవంతుడు శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా వచ్చి అక్కడ కూర్చోపెట్టే పరిస్థితి మనకిచ్చాడు. చూడండి, మనల్ని ప్రతిష్ఠ చేయమంటున్నాడు అక్కడ. ఆయన లేడా అండి,
ఆయనదే, కానీ అవకాశం మనకిచ్చారు కదా. ఇచ్చారు. ఇచ్చి ఏమంటున్నారు, నన్ను ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోండి, హాయిగా నామం చేసుకోండి, జపం చేసుకోండి, ఎప్పుడు 24 గంటలు రామనామ జపం చెయ్యండి. ఆయన ఉన్నాడు కదా, పక్కన కూర్చుని ఉంటాడు, ఆయన ఇలా కూర్చుంటాడు, ఇలాగా జై శ్రీరామ్ అంటూ ఉంటాడు ఎప్పుడు. ఆ ఎవరు, హనుమంతుల వారు. ఆయన కూర్చుంటాడు. ఆయన ఏమంటాడో తెలుసా, ఎప్పుడు నన్ను కాదు ప్రార్థన చేయాల్సింది, ఏమనాలి, శ్రీరామ్ అనండి అంటాడు ఆయన. ఎంతసేపు ఆయనకి నామం ఏంటి, శ్రీరామని. ఎక్కడున్నాడు రా ఊరికే అంటావని సీతామాత అడగంగానే, లేడా ఉండు చూపిస్తాను, పట్టమని తీసి. ఆ ధైర్యం ఎలా వచ్చింది, నమ్మిక. నా భగవంతుడు నా తండ్రి. అందుకనే మనం ఏమంటాం భగవంతుడిని ఎప్పుడు కూడా, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే గురుడవు, నీవే సకుడవు, నీవే నా పతియుగతియు నిజముగ కృష్ణ అని. మనం కృష్ణ అంటున్నారు ఏంటమ్మా, నేను రాముడి గురించి అంటే, రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు, అన్ని విష్ణుమూర్తి అవతారాలే. అందుకని భగవంతుడిని మనమే ఏమంటున్నాం, వి షుడ్ ఫీల్ దట్ అంతా మనం ఓన్ చేసుకోవటం. మరి ఆయనే అమ్మ అయితే, ఆయనే నాన్న అయినా, ఆయనే ఫ్రెండ్ అయితే, అన్నీ ఆయన అయినప్పుడు మనం ఆయనతో ఉండకుండా ఎక్కడికి వెళ్తాం కదా. ఆ పరిస్థితిని మనకి ఈరోజు తీసుకొచ్చారు ఆయన. అవును, శ్రీరామచంద్రుడు. ఇన్ని లక్షల మందా టీటీడీ వాళ్ళు అన్నారంట, ఇంకా నువ్వు అందులో నాకు తెలుసు, అంతకుముందు అందులో కూడా ఉన్నట్టున్నావు ఎస్వీబీసీ. అక్కడ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అక్కడ ఏంటంటే లక్ష లడ్డూలు పంపిస్తున్నారు 22వ తారీఖు. 22వ తారీఖు అక్కడికి. అలాగే ఎవరు ఏది చేయదలుచుకుంటే అది చేస్తున్నారట. వ్యాపారస్తులటండి, బట్టల వ్యాపారస్తులు వచ్చిన వాళ్ళందరికీ మేమిస్తాం వస్త్రదానాలు అంటున్నారట, మేము భోజనాలు పెడతాను ముందరికి వెళ్తున్నారట. అంటే ఎందుకని, రాముల వారి పెళ్ళికి అందరూ పెద్దలే. అవునమ్మా, అందుకని అంటారు కదా, రాములోరి పెళ్ళంట చూద్దామా అని జానపదులు పాడుకుంటూ ఉంటారు. అవును, ఎవరికి ఏది తోస్తే అది పాడుకుని వెళ్ళడానికి. ఎవ్వరు అండి అక్కడ హోటల్స్ ఉన్నాయా, అక్కడ మాకు ఆశ్రమాలు ఉన్నాయా, మాకు ఎవరైనా నిలవ నీడ ఇస్తా, ఏం అక్కర్లే. వాళ్ళు ఏమంటున్నారు, రామ జన్మభూమికి వెళ్ళి ఇట్లా దండం పెట్టుకుంటే చాలు, ఆ మట్టి తీసి ఇలా పెట్టుకుంటే చాలు. అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా రెండో విధానం చెప్తాడు, ఎక్కడ మనం కూర్చుంటామో, ఏ ఇంట్లో మనం ఉంటాం. అందుకని ఆయన ఏమంటారు, ఎప్పుడు మన నిత్య దీపారాధన నిత్యానుష్ఠానం ఉన్న చోట నేను వచ్చి కూర్చుంటాను అంటాడు. అవును, శ్రీరామచంద్రుడు సీతామాతతోటి ఆంజనేయ స్వామిని వెంట పెట్టుకుని మన ఇంటికి వస్తాడు ఆయన. అవును, మీరు ఎలా ఉండాలి, మరి ఆయన వచ్చే టైంకి చక్కగా తెల్లారుజామున లేచి స్నానాలు అవన్నీ చేసుకుని, నిత్యము నువ్వు చేసేటువంటి పూజ తయారు చేసుకుని, రాముల వారి పట్టాభిషేకం ఉండేటువంటి ఫోటో తెచ్చి అక్కడ పెట్టి, చక్కగా ఒక పూలదండ వేసి, ఆ పానకం వడపప్పు పెట్టుకుని, సరే నీకు ఇంకా ఇష్టమైతే ఏమన్నా లడ్డూలు బూందీలు చేసి పెట్టుకో, నీ చుట్టాలందరినీ నీ స్నేహితులందరినీ పిలవండి, చక్కగా కాలనీలో ఉండే ఒక కమ్యూనిటీని తయారు చేసుకోండి, అందరు ఒక దగ్గర కూర్చోండి, హాయిగా పూజలు పునస్కారాలు చేసి, ఆ ప్రతిష్ట టైం 12:30 అభిజిత్ లగ్నం, హాయిగా పెద్ద స్క్రీన్స్, క్రికెట్ మ్యాచ్కి పెట్టుకుంటారే పెద్ద స్క్రీను, అది పెట్టండి. దాని దగ్గర అందరం చేరదాం, రామనామ జపం చేద్దాం, మనం కూడా సీయారాం అని. ఎలా ప్రతిష్ట చేస్తున్నారు, పెద్ద రాముడిని పెట్టట్లేదండోయ్, బాలరాముడే పెడుతున్నారు. ఎందుకని బాలరాముడిని పెడుతున్నారు, ఆయన పుట్టినటువంటి స్థలం. ఆయన బాలరాముడే కదా అక్కడ. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు అక్కడ వాళ్లే కదా. కాబట్టి అందరు ఏమనుకున్నారు, లల్లాని పెద్దది పెడదాం అనుకున్నారు, కాదు చిన్న రాముడినే పెడతారు. అందువల్ల రాముడిని తీసుకొచ్చి అక్కడ వాళ్ళు ప్రతిష్ట చేయడానికి ఎంతో వ్యయప్రయాసలు కూడుకుని ఎన్నో లక్షల డబ్బులను ఖర్చు పెట్టి చేస్తున్నారు. అసలు నిజంగా మన భారతదేశానికి ఒక ప్రతీక ఇది. అవునమ్మా, ఈ రోజుల్లో మా చిన్నతనం రోజుల్లో ఎవరికి అవసరం, ఇప్పుడు జరుగుతున్నదేకా ఎవరికైనా కావాలి, ఎవరికి, మీ యువతకి కావాలి. అవునా, రామాయణంలో ఇట్లా ఉందా, అసలు రామాయణం ఏంటి అని చదవాలనే ఆలోచన ఈరోజు ప్రతి వాళ్ళకి వస్తుంది. రామాయణంలో ఏముంది అని. అసలు ఈ రామాయణంలో ఎవరెవరు ఉన్నారు, ఆ రావణాసురుడు ఎవరు, వాల్మీకి మహర్షి ఎవరు, అయోధ్య ఏమిటి,
ఈ అయోధ్య ఎందుకు ఇట్లా ఉన్నది, అయోధ్యని ఎవరు పరిపాలన చేశారు, ఎన్ని వంశస్థుల్లో ఎంతమంది ఉన్నారు, ఎంతో మంది రాజులందరూ పరిపాలించారు. రాజ్యం కదా అది. అవునమ్మా. ఆ రాజ్యంలో ఉండే ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, రాముడు ఉన్నప్పుడు ప్రజలు ఎట్లా ఉన్నారు, రాముడు వెళ్ళిపోయాక ప్రజలు ఎట్లున్నారు, ఎప్పుడూ ఒకటే రామరాజ్యంలో. ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం భారతదేశానికి? అయోధ్య అంటే అందరూ మీరందరూ అనుకున్నట్టు మేమందరం అనుకున్నట్టు రాముడున్న చోట అయోధ్య కాదు. రాముడు ఉండడానికి అదొక ప్రదేశం అంతే, కానీ రామరాజ్యం కావాలి మనకి. రాముడు ఎట్లా అయితే రాజ్య పరిపాలన చేశారో అదే రామరాజ్యం మనకు కావాలి. సుభిక్షమైన రాజ్యం మనం ఆ రామరాజ్యం వస్తే ఏమవుతుంది, భారతదేశం ఇలా నిలబడగలుగుతుంది. ఇలా నిలబడింది అంటే ప్రపంచ దేశాలు ఇలా చూస్తాయి మనల్ని. ఇప్పటికే మనల్ని చూస్తున్నాయి. భారతదేశం తలమానికమైనది ప్రపంచ దేశాలలో. అవునమ్మా. ఏనాడైతే మనకి ఇబ్బందులు, ఏ దేశంలో ఇబ్బంది కలిగినా మనం సహాయం చేయడానికి ముందరికి వెళ్ళే పరిస్థితులు మనకు అనుకూలిస్తున్నాయి ఇక్కడ. అవును. ఆ అవకాశాలను మనం చేజిక్కించుకొని మనం వెళ్ళి చేయగలుగుతున్నాం. ఇదంతా ఎవరి కృప? ఆ భగవంతుడి కృప. రాముడు ఇక్కడే ఉన్నాడు. అందుకనే నిన్నగాక మొన్న సబ్మెరైన్లలో పోయి చూసొస్తున్నారు ద్వారక ఎట్లా ఉండింది, ఎలాగ ఉంది, ఇప్పటికీ ఉన్నాయని ధైర్యం చేసి వెళ్తున్నారు. మరి నిజంగా భగవంతుడు లేకపోతే ఎక్కడివి ఇవన్నీ? చరిత్ర ఉన్నట్టేగా. అయితే అయోధ్య భౌగోళిక పరిస్థితులను అనుసరించి ఇప్పుడు దాన్ని తయారు చేస్తున్నారు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది ఆధ్యాత్మిక చింతన, కానీ ఆధ్యాత్మిక చింతన ఎప్పుడూ ఉండేదే. రాముల వారి గుడి లేక పగలగొట్టేశారు, చరిత్రలు కనపడుతున్నాయి. ఎవరైనా గుడికి వెళ్ళి భగవంతుడిని ధ్యానం చేస్తారు. ఏ మతం వాళ్ళు దానికి వెళ్తారు. అది వాళ్ళ గుడి, వాళ్ళ మాస్క్, వాళ్ళ చర్చ్. ఎవరికి ఏది కావాలో దానికి వెళ్ళగలుగుతారు. అందుకోసమని మనది పాడైపోయింది. ఎప్పుడైనా జీర్ణావస్థలో ఉండేటువంటి గుళ్ళని మనం ఇప్పుడు పునరుద్ధరించేస్తుంటాం కదా. అలాగే ఇప్పుడు మన రామరాజ్యానికి రావాల్సినటువంటి అయోధ్య ఇబ్బంది కలిగింది చరిత్ర ఆధారంగా. ఎందుకంటే మనుషులకి మధ్యలో వచ్చే విభేదాలని భగవంతుడే తయారు చేస్తాడు. ఆయనకే తప్పలేదు అమ్మలు. ఉన్న సీతామాతని ఆయన తీసుకుపోవడం ఏంటి, ఆ లంకలో పెట్టడం ఏంటి, ఆ లంకలో ఉండేటువంటి రావణాసురుడు ఈయన వెళ్ళి పోట్లాడడం ఏమిటి, యుద్ధం చేయడం ఏమిటి, ఇదంతా కథ. మాయ, రామమాయ అంటారు కదా. కథ. ఎందుకు కథ? అవసరం ఏంటి? ఈ కథకి అవసరం ఏంటి అంటే నెగటివిటీని తీసేయడానికి. ఏమీ లేదమ్మా, మనం తెలుసుకోవాల్సిన అంతరార్థాలు ఉంటాయి. రాముడు అనేటువంటిది ఒక పాజిటివ్ థాట్. వాట్ ఈస్ ద నెగటివ్ థాట్ అంటే రావణాసురుడు. మనిషికి ఎప్పుడైనా సరే నెగటివ్ థాట్ కనుక ఉన్నది అంటే దానివల్ల అనారోగ్యం ప్రబలుతుంది. నువ్వు పాజిటివ్గా ఉన్నావంటే ఎంతటి క్యాన్సర్ పేషెంట్ అయినా లేచి నిలబడగలుగుతాడు. ఎంతటి అనారోగ్యవంతుడైనా లేచి 4 ఊళ్ళు తిరిగి వస్తాడు. కానీ వాడిని అంటామే మనం, నీకు రోగిష్టివాడివిరా, నీకు రోగం ఉందిరా, నువ్వు పనికిరాని వాడివిరా, నువ్వు మందులు వేసుకొని పడుకో, నువ్వు ముసల్దానివి అయిపోయావు, మాటలే సగం క్షీణించిపోతుంది అంటే నెగటివ్. ఈ రాక్షస రాజ్యంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఇవే. సీతా అమ్మవారిని తీసుకురాని అవసరం లేదండి. మండోదరికి ఉన్న అందము, మండోదరికి ఉన్న తెలివితేటలు, మండోదరికి ఉన్న ఆధ్యాత్మికత, మండోదరిలో లేని గుణాలు లేవు. చక్కగా పతివ్రత శిరోమణి ఆవిడ. అలాంటి ఆవిడ ఆయన పక్కన ఉన్నప్పుడు ఈ సీతామాతను ఎందుకు తీసుకొచ్చారు? నేను సీత కంటే అందంగా ఉందా, లేకపోతే మండోదరి కన్నా ఈవిడ అందంగా ఉందా? అసలు ఇవి 2 పెద్ద ప్రశ్నలు. ఎందుకు తీసుకొచ్చారు? అందం గురించి తేలా. అక్కడ క్రూరాత్మమైనటువంటి మనస్సు. చాలామంది అంటారు నల్లగా ఉంటే పెళ్ళి కాదు అని. నల్లగా ఉన్న పెళ్ళి అవుతుంది, తెల్లగా ఉన్న పెళ్ళి అవుతుంది, కుంటి వాళ్ళకి పెళ్ళి అవుతుంది, గుడ్డి వాళ్ళకి కూడా పెళ్ళి అవుతుంది. పెళ్ళి అవ్వడానికి అవన్నీ కాదు, ఇది రాత. ఆ రాతలో ఉంటే ఆయన అట్లా శిక్షింపబడాలి. అంత రావణాసురుడు అన్ని పూజలు అన్నీ తెలిసినటువంటి వాడు, అంత తపస్సు చేసినటువంటి వాడు. ఆయనకి తెలియదా తప్పు ఒప్పులు?
అందుకే ఏమన్నాం మనం, బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అని. బ్రహ్మకు కూడా ఒకసారి అట్లాంటి తెగులు పుడుతుందిట. బ్రహ్మకైనా. అటువంటిది రావణాసురుడు ఎంత రాక్షసత్వంలో ఉన్నవాడు. మరి ఆయనకి ఎవరి చేతిలో నుంచి రావాలి అంటే విష్ణుమూర్తి తత్వంలో ఉండేటువంటి పాజిటివిటీ నుంచి కట్ చేయాలి. అందుకే ఆ రావణాసురుడు. ఆ లంక అనేది అది. లంకలో అందరూ చెడ్డవాళ్ళ అమ్మలు. మన రామాయణం చదివితే తెలుస్తుందిగా సుందరకాండలో. సుందరకాండ. ఆంజనేయ స్వామి వెళ్ళి సుందరకాండలో మొత్తం అంతా కలయి చూస్తాడు. ఎవరిని చూసినా చక్కగా అందమైన స్త్రీలు కనపడుతున్నారు. కానీ స్త్రీ అందంగా ఉన్నా కూడా వాళ్ళ విధానాన్ని బట్టి కాదు అని తేల్చుకోగలిగాడు. ఎందుకని? భర్తని మర్చిపోయి హాయిగా నిద్రిస్తుందా మానవ జాతిలో ఉండేటువంటి స్త్రీ, ధర్మం కలిగినటువంటి స్త్రీ, అందులో మా సీతమ్మ మా రాముణ్ణి మర్చిపోయి నిద్రపోతుందా అనే ఆలోచన ఆయన మెదడులో ట్రింగ్ 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 అని కొట్టిందట. అందువల్ల ఆయనకి అది అర్థం కాలేదు. చూసి 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 అందరి దగ్గర ఒక్కసారి మండోదరి దగ్గర చూసినప్పుడు అనుకుంటాడు సీతామాతేమో అని. కాదు కాదు, తప్పు తప్పు పని చేశాను నేను. మా సీత ఇలా ఉండదు, మా అమ్మ ఇలా ఉండదు. ఇప్పుడు మీ అమ్మగారిని ఏమైనా అంటే మీరు ఊరుకుంటారా అండి? మీ అమ్మగారు ఇలా ఉన్నారండి అంటే ఊరుకుంటారా? ఊరుకో. మీ అమ్మ అందం చూసి నువ్వు మీ అమ్మ అందం అంటున్నావా? ఎవ్వరు అనరమ్మా. అమ్మ నువ్వు చిన్నప్పుడు చాలా అందగత్తే, నీలాగే అందంగా ఉండొచ్చు. ఇప్పుడు మీ అమ్మగారికి 60-70 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, నువ్వు మీ అమ్మగారు 10వ సంతానంలో చిన్న పిల్లవి, మీ అమ్మగారికి 70-80 ఏళ్ళు వచ్చుంటే అబ్బా మా అమ్మ ఏం బాగుందండి ముసలిగా అంటావా? అనవు. ఇంకాస్త ప్రేమ. తల్లిని ఎవ్వరు అననీయరు. ఆ కడుపులో నుంచే వచ్చాం మనం. అటువంటి తల్లి ఆవిడ. అందుకోసమే 4 పక్కలా వెతుకుతాడు. అసలు అంతా మొత్తం రామాయణంలో సురేఖ, సుందరకాండలో ఉన్నంత ఆనందం దేల్లో ఉండదు బంగారు. ఉండదమ్మా. నిమిష నిమిషానికి ఒళ్ళు జల్దరిస్తుంది రామాయణంలో. సుందరకాండ తలుచుకుంటే ఆంజనేయ స్వామి అండి నిజంగా. అసలు ఆయన గురించి చెప్పాలంటే ఎన్ని ఎపిసోడ్లు కాదు కదా, ఎన్ని గంటలు కూడా చాలదు నాకు. అవునమ్మా. ఆయనను చూసి మనం అంత స్ఫురద్రూపిని చూసి 4 పక్కల చూసి ఒక క్షణంలో అనుకుంటాడు, ఒకవేళ మా అమ్మ నాకు కనపడలేదు అని నేను చెప్తే అని మనసులో ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంటాడు.